ఈరోజు మనం ఎయిర్ పొల్యూషన్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఎయిర్ పొల్యూషన్ యొక్క డెఫినిషన్, కాజెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అండ్ కంట్రోలబుల్ మెజర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. ముందుగా డెఫినిషన్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ఎయిర్ పొల్యూషన్? ఎయిర్ పొల్యూషన్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఇన్ ది అట్మాస్ఫియర్. హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో లైక్ గ్యాసెస్ అవి ఎయిర్‌లో ప్రెజెంట్ అయినప్పుడు ఆ ఎయిర్‌ని పొల్యూట్ అయిన ఎయిర్ అని అంటాము. దీనివల్ల ఏమవుతుందంటే హ్యూమన్స్ గానీ, యానిమల్స్ గానీ, తర్వాత మదర్ ఎన్విరాన్మెంట్‌కి గానీ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. కాజెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ దేనివల్ల ఎక్కువగా జరుగుతుందంటే వెహికల్ ఎమిషన్స్, అంటే మనము వెహికల్స్ వాడుతున్నాం, ఆటోమొబైల్స్. అయితే వీటి వల్ల ఎక్కువగా స్మోక్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. అది మన ఎన్విరాన్మెంట్‌కి అంత మంచిది కాదు. తర్వాత ఇండస్ట్రియల్ ఎమిషన్స్, అంటే ఫ్యాక్టరీస్ గానీ, పవర్ ప్లాంట్స్ గానీ చాలా స్మోక్‌ని చిమ్నీస్ ద్వారా బయటకు వదులుతారు. అయినా గానీ ఆ స్మోక్ అనేది మన ఎన్విరాన్మెంట్‌లో కలిసినప్పుడు చాలా డిస్టర్బెన్సెస్ అనేది ఎకోసిస్టమ్‌లో తీసుకొస్తుంది. తర్వాత బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్, అంటే కోల్ గానీ, ఆయిల్ గానీ, గ్యాస్ గానీ బర్న్ చేసినప్పుడు వచ్చే స్మోక్ అనేది చాలా హార్మ్‌ఫుల్ అనమాట. తర్వాత అగ్రికల్చరల్ యాక్టివిటీస్. యెస్, అగ్రికల్చర్ అనేది చాలా యూజ్‌ఫుల్ ఇన్ ఎకోసిస్టమ్. అలాగే అది కూడా ఒక కాజెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. ఎలాగంటే మనం చూసుకున్నట్లు మోడర్న్ అగ్రికల్చర్ సిస్టమ్‌లో మనం ఎక్కువగా ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ వాడతాం. దీనివల్ల ఏమవుతుందంటే ఫర్టిలైజర్స్‌లో ఉన్న కెమికల్స్ అన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నీ ఎయిర్‌లో కలుస్తూ ఉంటాయనమాట. దీనివల్ల ఆ ఎయిర్ అనేది పొల్యూట్ అవుతుంది. తర్వాత వేస్ట్ బర్నింగ్, అంటే ప్లాస్టిక్స్ గానీ మనము బర్న్ చేసినట్లయితే దాని నుంచి ఒక టైప్ ఆఫ్ ఆర్గానిక్ కెమికల్ అనేది బయటకొచ్చి అది ఎయిర్‌లో కలుస్తుంది. లైక్ కాలుస్తాము. దాని నుంచి వచ్చే స్మోక్ అనేది ఎయిర్‌లో కలిసి ఆ ఎయిర్ అనేది పొల్యూట్ అవుతుంది. ఇలా కాకుండా నేచురల్ కాజెస్ ఎలాగంటే వైల్డ్ ఫైర్ గానీ, వాల్కానిక్ ఎరప్షన్స్ గానీ జరుగుతాయి ఎయిర్ పొల్యూషన్ వల్ల. మేజర్ ఎయిర్ పొల్యూటెంట్స్ చూసుకున్నట్లయితే మనకు సీఓ అంటే కార్బన్ మోనాక్సైడ్, ఎస్ఓ2 సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ అండ్ పార్టికులేట్ మ్యాటర్ అండ్ వాలటైల్ ఆర్గానిక్ కంపౌండ్స్, అవి కెమికల్స్ దట్ ఆర్ మేజర్ ఎయిర్ పొల్యూటెంట్స్. అంటే దీని నుంచి ఎక్కువగా ఎయిర్ పొల్యూట్ అవుతుంది. అంటే ఈ కెమికల్స్ ద్వారా మనకు పొల్యూషన్ అనేది ఎక్కువగా జరుగుతుందని అర్థం అనమాట. దీంట్లో కంట్రోల్ మెజర్స్ చూసుకున్నట్లయితే మనకు రెన్యూబుల్ అనే ఎనర్జీ సోర్సెస్‌కి, ఐడియాస్‌కి షిఫ్ట్ అవ్వాలన్నమాట హ్యూమన్ మ్యాన్‌కైండ్ అనేది. ఎందుకంటే దీని ద్వారా పాపులేషన్‌తో పాటు మనం మోడర్నైజేషన్‌ని కంట్రోల్ చేయొచ్చు. తర్వాత సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అనేది మనకు ఉంటుందన్నమాట ఎకోసిస్టమ్‌లో. ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే షిఫ్ట్ టు రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అనమాట. అంటే సోలార్ గానీ, విండ్ గానీ, వాటర్ ఇదనమాట మనము మంచిగా వాడుకోవాలనమాట. యూజ్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనము ఇండివిడ్యువల్‌గా ట్రావెల్ చేసే బదులు కన్నా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ట్రావెల్ చేస్తే కార్ గానీ, అది వెహికల్స్ నుంచి వచ్చే ఎమిషన్ ఆఫ్ స్మోక్ అనేది తగ్గుతుంది కాబట్టి, మనకు అదొక ప్లస్ పాయింట్ అయ్యే విధంగా ఉంటుంది. తర్వాత కార్ పూలింగ్, సైక్లింగ్ అనమాట. ఇంప్రూవ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ స్టాండర్డ్స్. మనం వాడే ఫ్యూయల్ ఎఫిషియన్సీ స్టాండర్డ్స్ అని ఇంప్రూవ్ చేయటం వల్ల అన్‌వాంటెడ్ కెమికల్స్ అనేవి ఎయిర్‌లో కలవకుండా ఉంటాయి. తర్వాత ఇన్‌స్టాల్ ఎయిర్ ఫిల్టర్స్ అండ్ స్క్రబ్బర్స్ ఇన్ ఇండస్ట్రీస్. ఎయిర్ ఫిల్టర్స్ అండ్ స్క్రబ్బర్స్ ఇన్ ఇండస్ట్రీస్. ఇండస్ట్రీస్ ఆర్ ద మేజర్ సోర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అంటారు. ఎందుకంటే ఇండస్ట్రీస్‌లో వచ్చే చాలా కామన్ అండ్ కెమికల్ అనేవి ఎయిర్‌లో కలవటం వల్ల ఆ ఎయిర్ అనేది పొల్యూట్ అవుతుంది. సో, దాంట్లో ఎయిర్ ఫిల్టర్స్ అండ్ స్క్రబ్బర్స్‌ని ఇన్‌స్టాల్ చేసినట్లయితే కొద్ది మొత్తం ఎయిర్ అయినా గానీ ఫిల్టర్ అవుతుందనేది ఛాన్స్ ఉంది. తర్వాత ప్రమోట్ ఎఫారెస్టేషన్ అండ్ గ్రీన్ స్పేసెస్. డిఫారెస్టేషన్ అంటే కటింగ్ ఆఫ్ ట్రీస్‌ని మనం డిఫారెస్టేషన్ అంటాము. ఎఫారెస్టేషన్ ఈజ్ అగైన్స్ట్ ద డిఫారెస్టేషన్, అంటే ప్లాంటింగ్ ఆఫ్ ట్రీస్‌ని మనం ఎఫారెస్టేషన్ అంటాము. ఎందుకంటే మనము ప్లాంట్స్ అనేవి ఎక్కువగా పెంచితే మనకు ఎయిర్ క్వాలిటీ అనేది ఎక్కువగా పెరుగుతుందనమాట. స్ట్రిక్ట్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అండ్ మానిటరింగ్. ఎప్పటికప్పుడు గవర్నమెంట్ అనేది ఎయిర్ కంట్రోల్ మీద, తర్వాత పొల్యూషన్ మీద కంట్రోల్ పెడుతూ, నిఘా పెడుతూ ఉండాలనమాట. దానివల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది తగ్గుతుంది. ప్రెజెంట్ సిట్యుయేషన్. వాట్ ఈస్ ద ప్రెజెంట్ సిట్యుయేషన్? మేజర్ సిటీస్ లైక్ ఢిల్లీ, బీజింగ్ అండ్ లాస్ ఏంజెల్స్ ఫేస్ హై పొల్యూషన్ లెవెల్స్. ఈ సిటీస్‌లో హై పొల్యూషన్ లెవెల్స్ అనేవి ఉన్నాయి. గవర్నమెంట్స్ ఆర్ వర్కింగ్ ఆన్ పాలిసీస్ బట్ చేంజెస్ రిమైన్ ఇన్ ఎన్ఫోర్స్‌మెంట్ అండ్ పబ్లిక్ కోఆపరేషన్. ఎందుకంటే పబ్లిక్ కూడా కోఆపరేట్ చేయాలి కాబట్టి గవర్నమెంట్‌తో, అప్పుడు ఒక సస్టైనబుల్ డెవలప్‌మెంట్ తీసుకురాగలం కాబట్టి ఇవన్నీ సాధ్యం అవ్వాలంటే గవర్నమెంట్ ఎన్ఫోర్స్‌మెంట్ విత్ పబ్లిక్ కోఆపరేషన్ అనేది కంబైన్ అయ్యి ఉండాలి. లెట్స్ సే కరెంట్‌లీ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. ఈ రోజుల్లో ఎయిర్ పొల్యూషన్ ఒక మ్యానిటైన్‌ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందంటే బ్రీతింగ్ ఇష్యూస్ అనమాట. రైజ్ ఇన్ ఆస్త్మా, కాఫింగ్ అండ్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్. ఈ ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ జరగటం వల్ల మనకు అప్పుడప్పుడు బ్రీత్ తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఎస్పెషల్లీ అమాంగ్ కిడ్స్ అండ్ ఎల్డర్స్. ఎక్కువగా మనం చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళలో చూస్తాం ఇది. ఐ అండ్ స్కిన్ ఇరిటేషన్, బర్నింగ్ ఐస్, అలర్జీస్ అండ్ డ్రై స్కిన్ డ్యూ టు
టాక్సిక్ ఎయిర్ పార్టికల్స్. ఎలా అయితే మనము టాక్సిక్ కెమికల్స్ అనేవి ఎయిర్‌లో కలిసినప్పుడు అవి టాక్సిక్ ఎయిర్ పొల్యూషన్‌గా మారుతాయి కాబట్టి అవి మనకు ఐ అండ్ స్కిన్ ఇరిటేషన్‌కి సోర్స్ అవుతుంది. స్మాగ్ అండ్ లో విజిబిలిటీ. థిక్ లేయర్స్ ఆఫ్ స్మాగ్ రిడ్యూస్ విజిబిలిటీ అండ్ మేక్ అవుట్‌డోర్ ట్రావెల్ రిస్కీ. ఎప్పుడైతే మనకు ఎయిర్ క్వాలిటీ అనేది బాగా తగ్గిపోతుందో స్మాగ్ అనేది ఎక్కువవుతుందనమాట. స్మాగ్ అండ్ లో విజిబిలిటీ అంటే విజిబిలిటీ అనేది ఉండదనమాట మనకు. సో, ద థిక్ లేయర్స్ ఆఫ్ స్మాగ్ రిడ్యూస్ విజిబిలిటీ. ఎప్పుడైతే మనం చూసినట్లే మనకు ఢిల్లీలో ఇది బాగా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఎయిర్ క్వాలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఒక మనిషి ఇంకో మనిషిని చూడలేరు ఎట్ క్లైమాటిక్ కండిషన్స్ విచ్ ఆర్ వెరీ, వెరీ హై. యాసిడ్ రెయిన్. మనకి యాసిడ్ రెయిన్ అంటే అర్థం ఏమిటంటే ఎయిర్ పొల్యూటెంట్స్ ఎప్పుడైతే ఎయిర్‌లో కలుస్తాయో తర్వాత అప్పుడు రెయిన్ పడితే ఈ ఎయిర్ పొల్యూటెంట్స్ ఆ రెయిన్ అనేది మిక్స్ అయ్యి అది యాసిడ్ రెయిన్‌గా ఫార్మ్ అవుతుంది. స్టెప్స్ అక్వాటిక్ లైఫ్‌ని చాలా డిస్ట్రాయ్ చేస్తుంది యాసిడ్ రెయిన్. సో, మనం ఎయిర్ పొల్యూషన్ అనేది తగ్గించాలి. లైఫ్ స్టైల్‌లో ఏమేం చేంజెస్ ఉన్నాయంటే మోర్ యూజ్ ఆఫ్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ అని మనకొచ్చేసాయి. ఫేస్ మాస్క్ అనేది చాలామంది వాడుతున్నారు. మనం కోవిడ్ టైంలో కూడా ఎక్కువ వాడాం. అండ్ రిడ్యూస్డ్ అవుట్‌డోర్ యాక్టివిటీస్. దీనివల్ల ఏమవుతుందంటే అవుట్‌డోర్ యాక్టివిటీస్ అనేవి తగ్గిపోతున్నాయి రోజు రోజుకు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ద మార్బుల్ ఎఫెక్ట్ అంటారు దీన్ని. ఎందుకంటే మనకు తెలుసు ఢిల్లీ, ఆగ్రాలో రాజ్‌మహల్ ఉంది. తాజ్‌మహల్ విత్ ప్రిస్టీన్ వైట్ మక్రానా మార్బుల్. ఇదొక టైప్ ఆఫ్ మార్బుల్ చాలా వైట్‌గా ఉంటుంది. కానీ ఇదేమవుతుందంటే రోజు రోజుకు ఎయిర్ పొల్యూషన్ వల్ల దాని కలర్ అనేది వైట్ నుంచి యెల్లోయిష్‌గా మారుతుంది. ఎందుకంటే యాసిడ్ రెయిన్ వల్ల. యాస్ వి డిస్కస్డ్ ఎర్లియర్ యాసిడ్ రెయిన్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ రెయిన్ అండ్ కెమికల్స్ అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే యాసిడ్ రెయిన్ దట్ కరోడ్స్ ద మార్బుల్‌ని కరోషన్ చేస్తుంది. సో, అది టర్నింగ్ ఇట్ యెల్లో అండ్ యెల్లో టైప్ డిస్పైట్ ఎన్ని గవర్నమెంట్ రెగ్యులేషన్స్ పెట్టినా గానీ క్రియేషన్ ఆఫ్ ప్రొటెక్టివ్ జోన్ అరౌండ్ కంటిన్యూస్. ఎందుకంటే మ్యాన్ అండ్ యానిమల్ కోఆపరేషన్ ఉండాలి కాబట్టి ఎయిర్ పొల్యూషన్‌లో. మేకింగ్ తాజ్‌మహల్ ఏ స్ట్రైకింగ్ ఎగ్జాంపుల్ హౌ ఎయిర్ పొల్యూషన్ కెన్ ఎరోడ్ ఈవెన్ టైమ్‌లెస్ మాన్యుమెంట్స్ అనమాట. ఇదొక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఎఫెక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. మామూలుగా జనరల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ చూసుకున్నట్టయితే మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ ఉంటుంది. క్లైమేట్ ఇంపాక్ట్ ఉంటుంది. యాసిడ్ రెయిన్ యాస్ ఎర్లియర్ వి డిస్కస్డ్. డ్యామేజ్ టు మాన్యుమెంట్స్. హిస్టారిక్ సైట్స్ లైక్ తాజ్‌మహల్ ఫేస్ డిస్కలోరేషన్ అండ్ ఎరోషన్ డ్యూ టు యాసిడిక్ అండ్ పొల్యూటెడ్ ఎయిర్. సమ్మరీకి వచ్చేసినట్లయితే మనకు ఎయిర్ పొల్యూషన్ అనేది ఒక గ్లోబల్ ఛాలెంజ్ అనమాట. అది ఒక ఇండియానో వేరే కంట్రీ మాత్రమే దాని మీద దృష్టి పెట్టదు. కానీ కేవలం వరల్డ్‌లో ఉన్న అన్ని కంట్రీస్ దాని మీద దృష్టి పెడుతుంది. బికాస్ ఇట్ ఈస్ ఎ గ్లోబల్ ఛాలెంజ్ దట్ రిక్వైర్స్ అర్జెంట్ యాక్షన్. By adopting cleaner practices and technologies, we can improve air quality and safeguard public health and environment. దీంట్లో ముందుగా మనము ఎయిర్ పొల్యూషన్ యొక్క సోర్సెస్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవాలి. తర్వాత ఇంప్లిమెంటింగ్ కంట్రోల్ మెజర్స్, లెర్నింగ్ ఫ్రమ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్, వర్కింగ్ టుగెదర్ ఫర్ ఎ క్లీనర్ అండ్ హెల్తీయర్ ఫ్యూచర్. థాంక్ యూ.